గంటకో మాట మాట్లాడుతూనే ఉంటా ప్రజలారా. నేను తేపకో పార్టీ మాడుతూనే ఉంటా ప్రజలారా. రెడ్డిలను కూర్చోరా ప్రజలారా. ఇప్పుడు అదే రెడ్డిలు నాకు వెనకంగా వేస్తున్నాం ప్రజలారా. నీవు రాజ్యం తెచ్చుకోవాలంటే ఏం చెప్పాలనో అర్థం కాలే ప్రజలారా. అందుకనే బీసీ 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 అంటున్నా ప్రజలారా. ప్రజలారా మీరు ఛాయ్ తాగే 10 రూపాయలు అయ్యాడు ప్రజలారా. మీరు ఛాయ్ తాగేది ఒక్క పూట, అన్నం తినే పైసలు నాకు వేయడు ప్రజలారా. మీకు దండం పెట్టి చెప్తున్నా. మీరు ఛాయ్ తాగిన పైసలు వేస్తప్ప ప్రజలారా. మీరు ఒక్క పూట పువ్వు తినే పైసలు, మీరు ఒక్క పూట మటన్ పని చేస్తే ఆ పైసలు వేస్తే ప్రజలారా. నేను అంగిలాగి సిద్ధాంతం అన్నా కానీ ప్రజలారా. మీరు ఆ 1 రూపాయ 2 రూపాయలు వేస్తే అదే ఇవాళ హెలికాప్టర్ కొనుక్కున్నాం. మీరు వేసిన పైసలతోటే ప్రజలారా నేను ఉప్పల్ నుంచి వరంగల్కు హెలికాప్టర్లో పోయిన ప్రజలారా. ఒక్కొక్క రూపాయ జమ చేస్తే అన్ని పైసలు ప్రజలారా. హెలికాప్టర్లో పోయింది చూసిరుగా ప్రజలారా. ఇప్పటికి కూడా ఇంకా ముందర పూట రోజు పోతూనే ఉంటా ప్రజలారా. కానీ ప్రజలారా మీ దండం పెట్టి చెప్తున్నా ప్రజలారా. నేను బీసీ 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 అని ప్రజలారా. నేను అందరు రెచ్చగొట్టి మా 300 కాపుల రాజ్యం తెచ్చుకోవాలనుకుంటా ప్రజలారా. మీరు ఒక్కటి గమనించరు ప్రజలారా. కానీ మీరు 10 రూపాయలు ఇయ్యరు ప్రజలారా. 5 రూపాయలు కూడా ఇయ్యరు ప్రజలారా. నేను ఇదే హెలికాప్టర్లో తిరుగుతా ప్రజలారా. మన కాడ ఒక పూట పని చేస్తే, ఒక పూట భోజనం మటన్ బంద్ చేస్తే 10 కోట్ల రూపాయలు ఉంటాయి ప్రజలారా. ఒక పూట చాయ్ బంద్ చేస్తే 5 కోట్ల రూపాయలు ఉంటాయి ప్రజలారా మన కాడ. నా బీసీలారా మీకు పేరు చెప్తూనే ఉంటా బీసీ బీసీ అని, మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటా. నన్ను ఆలోచన చేయరు ప్రజలారా. నా 300 కాపుల రాజ్యం తెచ్చుకోవడం పక్క రాజ్యం. నిజంగా కోయిల కూడా కూస్తుంది ప్రజలారా. కోయిల సప్పుడు కూడా ఇన్నూరు ప్రజలారా. మీరు సత్యం పలుకుతుంది. నేను 300 కాపుల రాజ్యం తెచ్చుకోవడానికే ఈ పన్నాగ వాడిన ప్రజలారా. కానీ మీరు మర్చిపోకుండా ఛాయ్ తాగే పైసలు వేయుర్రి, బోధిన పైసలు వేయుర్రి. నేను పైన కింద నెంబర్ పెడతా ప్రజలారా. మీరున్నంత కాలం మిమ్మల్ని మోసం చేసి నా పని ప్రజలారా. గంటకో మాట మాట్లాడుతూనే ఉంటా ప్రజలారా. నేను తేపకో పార్టీ మాడుతూనే ఉంటా ప్రజలారా. మీరు ఇవన్నీ పట్టించుకోకూరు ప్రజలారా. నేను ఎక్కడ పోయినా, నేను ఏడికి పోతే అదే మాట మాట్లాడతా ప్రజలారా. ఈ గుడి కాడుంటే ఈ పాట, ఆ రోజుల కాడికి పోతే ఆ పాటే పాడతా. కానీ గట్టిగా పాడతా ప్రజలారా. ఇంకోని మెదలకుండా వాడతా ప్రజలారా. నన్ను ఆలోచన చెయ్యరి, నన్ను నమ్మండి ప్రజలారా. మీ దండం పెడతా. ఇట్లా అని బీసీ 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 అని చెప్పిన బీసీలను రెచ్చగొట్టిన ప్రజలారా. నా పేరు తెచ్చుకోవడానికి నేను బీసీ బీసీ అన్నా, మీ మధ్యన ఉండి బీసీ బీసీ వాదం అన్నా. కానీ ప్రజలారా మీ బలం చూసుకొని, మీ అండ చూసుకొని నేను ఏది పడితే అదే మాట్లాడే ప్రజలారా. రెడ్డిలను కూర్చోరా ప్రజలారా. ఇప్పుడు అదే రెడ్డిలు నాకు వెనకంగా వేస్తున్నాం ప్రజలారా. నా బీసీలారా మీ దండం పెడుతున్నావా. నాకు సోకాజీ నోటీసులు వచ్చినాయి బీసీలారా. నా ప్రజలారా నన్ను ఎట్ట చేస్తారో బీసీలారా. నా ప్రజలారా రేపు ఎల్లుండి నన్ను సస్పెండ్ చేస్తా. ఓ ప్రజలారా, నేను ఏదో డబ్బులు అంటే నోరు వారేసుకున్నా కానీ నన్ను సస్పెండ్ చేస్తాంటుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గట్టిగా. ఒక్కటే ఆధారం ఉంది నాకు. ఏమన్నా అంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటున్నా కానీ రాహుల్ గాంధీ కూడా ఏడ ఉండో, నన్ను చూస్తాడో చూడడో. మీరు ఎట చేస్తారో నన్ను, నేను బయటికి వెళ్తే ఎట్ట కావాలో ప్రజలారా. బీసీలారా మీ మాట పట్టుకొని నేను గట్టిగా ఎగిరినా మా 300 కాపుల రాజ్యం తెచ్చుకోవడానికి. ఇదంతా పన్నాగం. కానీ ఎట్లా చేస్తారో నా ప్రజలారా మీరే ఆలోచన చేయండి ప్రజలారా. పుట్టుకున్న రేపో ఎల్లుండో నన్ను సస్పెండ్ చేసి బయటకు నూకినా మీరే ప్రజలారా. నాకు అదే 10 రూపాయలు, అదే 5 రూపాయలు మళ్ళీ నాకు కొట్టారా ప్రజలారా. నేను 7 గంట ఆడికి హెలికాప్టర్లోనే వస్తా ప్రజలారా. మిమ్మల్ని రెచ్చగొట్లో నేనే ముందుంటా ప్రజలారా. నన్ను ఆలోచించండి ప్రజలారా. రెడ్డిలు రాజ్యం తెచ్చుకున్నారు ప్రజలారా.
రెడ్డిల రాజ్యం 40 సంవత్సరాలు నడిచింది ప్రజలారా. రెడ్డిల రాజ్యాన్ని చూసి కమ్మలేకబడ్డారు ప్రజలారా. రెడ్డిల కంటే మేమేం తక్కువ ఉన్నామని కమ్మలు 10 సంవత్సరాలు రాజ్యం తెచ్చుకుని ప్రజలారా. ఎన్టీ రామారావు చంద్రబాబు 10 సంవత్సరాలు తెచ్చుకున్నారు ప్రజలారా కమ్మరాజ్యాన్ని. కమ్మరాజ్యాన్ని చూసిన వాళ్ళు వెలమదొర మేమేం తక్కువ అనుకున్నారు ప్రజలారా. మేమేం తక్కువ అనుకోరు 1400 మందిని చంపిరు ప్రజలారా. వెల్మరాజ్యం తెచ్చుకున్నారు ప్రజలారా. వెల్మరాజ్యాన్ని చూసినాక ఇక మిలిగింది మీ ఒక్కలమే ప్రజలారా. ఎవరు ఆ ఒక్కరు ఇక మిలిగింది మా మున్నూరు కాపురం ఒక్కలమే ప్రజలారా. అందుకనే ప్రజలారా రెడ్డిలు రాజ్యం తెచ్చుకుర్రు, కమ్మలు రాజ్యం తెచ్చుకుర్రు, వేలుమలు రాజ్యం తెచ్చుకుర్రు. ఇక మిలిగింది మేము మున్నూరు కాపులమే ప్రజలారా. మేము రాజ్యం తెచ్చుకోవాలంటే ఏం చెప్పాలనో అర్థం కాలే ప్రజలారా. అందుకనే బీసీ 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 అంటున్నా ప్రజలారా. బీసీలు అంటారు రెచ్చగొట్టి ప్రజలారా. మా మున్నూరు కాపుల రాజ్యం తెచ్చుకోవాలని చూస్తున్నాం ప్రజలారా. అందుకే చాలా 5 రూపాయలు ఏమంటున్నాం ప్రజలారా. అందుకే మీరు ఒక పూట భోజనం బంద్ చేస్తే ఆ 10 రూపాయలు వేస్తే 10 కోట్లు అయితే అని మిమ్మల్ని రెచ్చగొడుతున్న ప్రజలారా. నా మాట అర్థం చేసుకున్న ప్రజలారా. మీ మాట బట్టి నేను రెడ్డిలని ఎట్లా పడితే అట్లా ఉత్సదాగురు అంటున్న ప్రజలారా. ఆ మాటకు నాకు రేవంత్ రెడ్డి గట్టిగా వేస్తుండు ప్రజలారా. రేపో ఎల్లుండి నా పని అయితే అడుగుతుంది ప్రజలారా. మీ బిర్రు చూసుకొని నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడినా రెడ్డిలని ప్రజలారా. ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు రెడ్డి సంఘాలంతా కలిసి ప్రజలారా. మీరు ఏం చేస్తారో నన్ను ఆదుకోరు ప్రజలారా. మీ దండం పెడతా, నన్ను ఆదుకోరు ప్రజలారా. బీసీ బీసీ అయితే మరొకరు ప్రజలారా. ఇది ఒక్కటే ఉంది, ఇది తప్పితే నాకు ఏ అండలేదు ప్రజలారా. ఓ ప్రజలు నన్ను ఎట చేస్తారు. ఓ మీ చేతుల్లో ఉంది ప్రజలారా. మీరు ఏదైనా పైసలు తీసుకొని నేను వరంగల్కి వచ్చిన హెలికాప్టర్లో ప్రజలారా. అది మర్చిపోయారా ప్రజలారా. ఏదో అప్పట్లో ఊదూరు నగర్లో అంగిలాగా సిద్ధాంతం అన్న ప్రజలారా. ఒంటి మీద అంగి ఉండాలి, లాగుండాలి అన్న ప్రజలారా. 5 రూపాయలు 10 రూపాయలు అని అడిగిన ప్రజలారా అప్పట్లో. ఇప్పట్లో పెద్దగా ఎదిగిన ప్రజలారా. మీ భిక్షే ప్రజలారా. మిమ్మల్ని రెచ్చగొచ్చినందుకే నేను ఇట్లా అయిన ప్రజలారా. మీ దండం పెడతారా వస్తాం ప్రజలారా. మీరే చూడరు 2 రోజులలో నా పని చూదురు ఉంటా కానీ కిందంగా 5 10 రూపాయలు